మీరు పిక్చర్ లో చూస్తున్నది పాము కాదు, ఇది ఒక నార్మల్ ఎర్త్ వార్మ్. అండ్ ఈ రాట్స్ భూమిలో దాగుని ఉన్న బాంబ్స్ ని కనిపెట్టి బయటకు తీస్తాయి. అండ్ మీరందరూ ఐకియా స్టోర్స్ ని చూసే ఉంటారు. అయితే మీకు ఐకియా యొక్క ఫుల్ ఫామ్ తెలుసా? అండ్ నేను మీకు ఈ వీడియో స్క్విడ్ గేమ్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్ గా ఒక ఐరన్ ని ఇంకొక ఐరన్ తో జోడించాలంటే మనం ఏం చేస్తాం? దాన్ని వెల్డింగ్ చేస్తాం. కానీ ఒకవేళ మీరు స్పేస్ లోకి వెళ్ళి 2 సేమ్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ని తీసుకువెళ్లారు అనుకోండి, ఆ 2 మెటల్స్ ని జస్ట్ టచ్ చేస్తే అవి పర్మనెంట్ గా బాండ్ అయిపోతాయి. ఇది లైక్ వెల్డ్ చేసినట్టు అయిపోతుంది. దీన్ని కోల్డ్ వెల్డింగ్ అని అంటారు. దీనికి రీజన్ ఏంటంటే ఆ 2 మెటల్ పీసెస్ లో ఉన్న ఆటమ్స్ కి అవి వేరు అని తెలియవు. అదే భూమి మీద అయితే వాటి మధ్యలో ఎయిర్ అనేది ఉంటుంది, అందుకనే అవి అతుకోవు. కానీ స్పేస్ లో ఎయిర్ ఉండదు కాబట్టి అవి బాండ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా తింటున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్, చేయలేం మనం. కానీ చిన్నపిల్లలు, అంటే చాలా చిన్నపిల్లలు లైక్ ఒక 1 to 7 months ఉన్న బేబీస్, వాళ్ళు ఫుడ్ ని స్వాలో చేస్తూ బ్రీతింగ్ ని తీసుకోగలరు. ఇది కేవలం బేబీస్ 1 to 7 months మధ్యలో ఉన్నప్పుడే మాత్రమే ఇలా జరుగుతుంది. అంతేకాదు, పుట్టినప్పుడు బేబీకి 300 బోన్స్ ఉంటాయి. అంటే అడల్ట్ ఏజ్ లో ఉన్న వాళ్ళకంటే 94 బోన్స్ ఎక్కువ. కానీ ఆ బేబీ పెరిగే కొద్దీ చాలా వరకు బోన్స్ అనేవి డెవలప్మెంట్ స్టేజ్ లో ఫ్యూజ్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. వాట్సాప్ ఎంత పెద్ద సంస్థ మీ అందరికి తెలుసు. అయితే వాట్సాప్ పనిచేసే ఇంజనీర్స్ కేవలం 50 మంది మాత్రమే. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. వాట్సాప్ లో కేవలం 50 మంది ఇంజనీర్స్ మాత్రమే ఉన్నారు. ఒక్కొక్క ఇంజనీర్ దాదాపు 18 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ని హ్యాండిల్ చేస్తారు. ఇది మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వాట్సాప్ ని పర్చేస్ చేశాక 50 మెంబర్స్ ఇంజనీర్స్ అయ్యారు. ఇంతకు ముందు అయితే కొనక ముందు కేవలం 35 ఇంజనీర్స్ మాత్రమే ఉండేవాళ్ళంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒక యావరేజ్ హ్యూమన్ బాడీలో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. అంటే అది ఒక డాగ్ మీద ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేసేయగలదు. అంతేకాదు, మన బాడీలో ఉన్న మొత్తం కార్బన్ ని కలెక్ట్ చేసి మనం 900 పెన్సిల్స్ ని తయారు చేయగలం. అండ్ మన బాడీలో ఉన్న పొటాషియం ని కలెక్ట్ చేసి ఒక చిన్న టాయ్ కెనోన్ ని ఫైర్ చేయగలం, లైక్ ఈగ సినిమాలోది అనుకోండి. అండ్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతటిని కలెక్ట్ చేసి ఒక 7 సోప్ బార్స్ అంత సైజ్ ని చేయగలం. అండ్ మన బాడీలో ఉన్న వాటర్ అంతటిని కలెక్ట్ చేసి ఒక 50 లీటర్ ఆఫ్ వాటర్ బ్యారెల్ ని ఫిల్ చేయగలం. వావ్, మన బాడీ చాలానే స్టోర్ చేసుకుంటుంది. అయితే ఫ్యాక్ట్ నెంబర్ 9. కొన్నేళ్ల ముందు సైంటిస్టులు రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు కనిపెట్టారు. అదేంటంటే మన భూమి మీద ఉన్న టోటల్ వాటర్ యొక్క మాస్ కన్నా స్పేస్ లో ఒక క్లౌడ్ ఉంది. ఆ క్లౌడ్ లో ఉన్న వాటర్ యొక్క మాస్ మన భూమి మీద ఉన్న వాటర్ మాస్ కంటే 140 ట్రిలియన్ల టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది మన భూమికి 10 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. సో మనిషి కనిపెట్టిన అతిపెద్ద వాటర్ సోర్స్ ఏది అంటే అదే. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఇప్పుడు దాకా ఎంత పొడవు ఎర్త్ బాంబ్స్ ని చూసారు? ఐ థింక్ మాక్సిమం 1 feet వరకు చూస్తుంటారు. కానీ మీరు ఈ పిక్చర్ లో చూపిస్తున్నంత ఎర్త్ బాంబ్ ని చూసారా? అసలు ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలో ఇలాంటి చాలా జైంట్ గిప్స్లాండ్ ఎర్త్ బాంబ్స్ ఉంటాయి. ఈ జైంట్ ఎర్త్ బాంబ్స్ అనేవి యావరేజ్ గా 3 feet పొడవు ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ 1 inch డయామీటర్ ఉంటుంది. ఇవి మాక్సిమం 10 feet వరకు గ్రో అవ్వగలవు, అంటే ఒక మనిషి కన్నా ఎక్కువగా. సో ఇలాంటి ఎర్త్ బాంబ్స్ అనేవి ఎక్కువగా ఆస్ట్రేలియా రీజన్ లో కనబడుతూ ఉంటాయి. కొత్తగా ఎవరైనా చూస్తే సడన్ గా అమ్మో అది పాము అనుకుంటా, బట్ అది యాక్చువల్లీ ఎర్త్ బాంబ్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అతని పేరు దీపక్ పాస్వాన్. ఇతను 8 limbs తో పుట్టాడు. ఇతనితో పాటు ఒక ట్విన్ కూడా పుట్టాలి. కానీ ఏదో ప్రాబ్లం రావడం వలన ఆ ట్విన్ ఫుల్ గా జనరేట్ అవ్వక ఆ ట్విన్ కి ఉండాల్సిన లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఇతనికి అటాచ్ అయి పుట్టాడు. అయితే ఇతనికి 7 ఏళ్ళు ఉన్నప్పుడు డాక్టర్ సర్జరీ చేయడానికి ట్రై చేశారు. చాలా మంది ఇతన్ని ఒక దేవుడిలా చూశారు అండ్ ఇంకొంతమంది అయితే దయ్యంలాగా చూశారు. ఇతను ఒక శపించబడిన పిల్లవాడని. కానీ డాక్టర్స్ దయ వల్ల ఇతనికి ఆ ఎక్స్ట్రా హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని రిమూవ్ చేశారు. ఇప్పుడు అతను నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. లీచ్ గురించి అందరికి తెలుసు కదా, జలగ. అయితే ఒక జలగకి 1, 2, 3 కాదు 10 పొట్టలు, అంటే 10 స్టమక్స్ ఉంటాయి. అంతేకాదు 32 బ్రెయిన్స్ ఉంటాయంట. అండ్ 9 pairs ఆఫ్ టెస్టికల్స్ ఉంటాయి. అండ్ టీత్ కూడా 100 కన్నా ఎక్కువ ఉంటాయి. అసలు 32 బ్రెయిన్లు ఎందుకు ఉంటాయి అంటే లీచ్ కి 32 సపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఆ ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక్కొక్క బ్రెయిన్ ఉంటుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, వాటిని ఆఫ్రికన్ జైంట్ పౌచర్ ర్యాట్స్ అని అంటారు. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే హీరో ర్యాట్స్. ఎందుకు వీటిని హీరో ర్యాట్స్ అని పిలుస్తారంటే ఇవి మైండ్స్ లో ఉన్న బాంబ్స్ ని కనిపెట్టగలవు. సో అందుకని మిలిటరీ వాళ్ళు ఈ ర్యాట్స్ ని వాడుతూ ఉంటారు. అండ్ అంతేకాదు ఇవి మీ శాంపిల్స్ ని చెక్ చేసి మీకు టీబీ ఉందో లేదో అని చెప్పగలవు. అంటే అవి మనలాగా నోటితో చెప్పలేవు గానీ సిగ్నల్ గానీ ఇండికేట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఇప్పుడు దాకా KFC తయారు చేసిన చాలా ఐటమ్స్ ని చూసే ఉంటారు, కానీ మీకు తెలుసా 2016లో KFC ఒక నెయిల్ పాలిష్ ని రిలీజ్ చేసింది హాంకాంగ్ లో. కానీ ఇక్కడ ఉన్న అమేజింగ్ విషయం ఏంటంటే ఈ నెయిల్ పాలిష్ అనేది ఎడిబుల్, అంటే దీన్ని తినవచ్చు. దాని టేస్ట్ అనేది హాట్ అండ్ స్పైసీ, లైక్ ఒక KFC ఐటమ్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ఈ టొబాకో, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి తమ ఎక్కువ డబ్బుని అడ్వర్టైజింగ్ మీద ఖర్చు చేస్తాయి జనవరి నెలలో. ఇప్పుడు మీరు అడగవచ్చు, జనవరి నెలలో ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడతారని. ఫ్రెండ్స్, చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ గా నేను వచ్చే ఇయర్ నుంచి సిగరెట్ మానేస్తా, వచ్చే ఇయర్ నుంచి ఆల్కహాల్ మానేస్తానని డిసైడ్ అవుతారు. కానీ ఈ కంపెనీస్ మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదని యాడ్ల మీద యాడ్లు చూపిస్తారు ఆ కొత్త సంవత్సరంలో, అంటే ఆ అడిక్షన్ ని వదలకుండా. సో నిజంగా దీన్ని వదిలేద్దాం అనుకున్న వాళ్ళకి దారుణం. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు చాలా మందికి మాక్సిమం అందరికి ఐకియా గురించి తెలిసే ఉంటుంది. ఏదైతే ఫర్నిచర్ కంపెనీ. అయితే మీకు ఐకియా యొక్క ఫుల్ ఫామ్ తెలుసా? ఐకియా స్టాండ్స్ ఫర్ ఇంగ్వర్ కంప్రాడ్ ఎలంటారెడ్ ఆగున్యార్డ్. ఇందులో మొదటి వర్డ్ ఓనర్ నేమ్, రెండవది తన ఫామ్, మూడవది తను ఎక్కడ పెరిగాడు అనేది, అండ్ నాలుగవది తను ఎక్కడ పుట్టాడు అని, హోమ్ టౌన్. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. నెట్ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అవుతున్నాయో మీ అందరికి తెలుసు. ఇది రిలీజ్ అవుతున్నప్పుడు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఇది కొన్ని రోజుల్లోనే నెట్ఫ్లిక్స్ లోని టాప్ 1 వెబ్ సిరీస్ గా మారింది. అండ్ ఆల్సో మనందరికి తెలుసు ఈ రోజుల్లో క్రిప్టో కరెన్సీస్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయని. చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇలాగే స్క్విడ్ గేమ్ పేరు మీద ఒక క్రిప్టో కరెన్సీ కూడా వచ్చేసింది, అండ్ అది కూడా స్క్విడ్ గేమ్ అంతా పాపులర్ అవుతుంది. ఈ క్రిప్టో కరెన్సీ కేవలం 6 రోజుల్లోనే $0.12 నుంచి $12 లోకి వెళ్ళిపోయింది. అంటే ఇది 1,00,000% రిటర్న్స్ ని 6 రోజుల్లోనే ఇచ్చింది. అంటే మీరు ఇందులో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు కేవలం 6 రోజుల్లోనే $1 కోటి సంపాదించేవాళ్ళు. అండ్ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దీని ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. 6వ రోజు ఈ రిటర్న్స్ 3,00,000% అయిపోయింది. అంటే ఒక్క రోజులోనే 1 కోటి నుంచి డైరెక్ట్ గా 3 కోట్లు. కానీ నెక్స్ట్ డే సడన్ గా దీని వాల్యూ అనేది 99.99% దాకా పడిపోయింది. అందుకని దీన్ని చాలా మంది స్కామ్ అని పిలుస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో కాలమే చెప్తుంది. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో జడ్జిమెంట్ ఇవ్వండి, లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బాయ్.